దేవుని వాక్యం చదువుదాం. ఆదికాండము 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అందరం చదువుదాం ఈ మాట. నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి. నిన్న నేను సమూయేలు గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవునికి ఉన్న ఒక నామం నాకు మనసులోనికి వచ్చింది. ఎందుకంటే ఆ నామం మొట్టమొదటిగా సమూయేలు గ్రంథంలోనే చెప్పబడింది. సైన్యములకు అధిపతియగు యెహోవా. మన దేవుని పేరేంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే ఒక మాటలో చెప్పాలంటే సైన్యాలను నడిపించేవాడు. సైన్యము అనగానే మనకేం గుర్తొస్తుంది? యుద్ధం, అంతే కదా. సైన్యం ఎందుకు? మనకు మిలిటరీ ఉంది. పోలీసు వాళ్ళని చూడగానే ఏం గుర్తొస్తుంది? మీకు భయం వేస్తుంది. కానీ వాస్తవంగా పోలీస్ అనేది చక్కగా తెలుగులో పెట్టారు, రక్షక భట నిలయం. అంటే వారెవరు? మనల్ని రక్షించేవాళ్ళు. అదే అసలు మనల్ని రక్షించేవాళ్ళు. మిలిటరీ వాళ్ళు ఎవరు? మన దేశాన్ని కాపాడేటువంటి వారు. ఒక మాటలో చెప్పాలంటే మనం క్షేమంగా ఇక్కడ ఉన్నామంటే శత్రువులు రాకుండా అక్కడ ఉన్నటువంటి మన సైన్యము కాపాడుతూ ఉన్నది. అలాగే సైన్యం అనగానే యుద్ధం. మన దేవుడు ఎవరంట? సైన్యములకు అధిపతి యెహోవా. అసలు దేవునికి సైన్యం ఎందుకు అంటే దేవుడు కూడా పోరాడుతూ ఉన్నాడు, అంతేగా. దేవుడు పోరాడుతున్నాడు. ఎవరితో పోరాడుతున్నాడు? సాతానుతో, శత్రువుతో, చీకటితో పోరాడుతున్నాడు. అవును, లోకమంతా చీకటైపోయినప్పుడు దేవుడు పోరాడాడు. ఎలా పోరాడాడు? ఆయన ఆత్మస్వరూపిగా జలముల పైన అల్లాడుతూ ఉన్నాడు. లోపలంతా అగాధ జలములు, మరణం, చీకటి, లోతు, నిరాకారం, శూన్యం, ఏమీ లేదు. దేవునిలో జీవం తొణికిసలాడుతుంది. దేవుడు వెలుగై ఉన్నాడు. ఇక్కడ జీవం లేదు, మరణం ఉంది. దేవునిలో జీవం ఉంది. ఆయన అల్లాడుతూ ఉన్నాడు. అలాగే కోడిగుడ్డుని తీసుకోనండి. కోడిగుడ్డు మనమైతే చక్కగా ఆమ్లెట్ వేసుకుని తినేస్తాం. అదే మీరు సింగపూర్ వెళ్ళారనుకోండి, అక్కడ ఒక స్పెషల్ ఆమ్లెట్ ఉంది. అది చాలా ఖరీదు. ఎందుకంటే 15 నుంచి 18 రోజులు పొదిగిన గుడ్డుని తీసుకొచ్చి ఆమ్లెట్ వేస్తారు. దాంట్లో ఒక పిల్ల కూడా ఆడుతూ ఉంటుంది. అది స్పెషల్ ఆమ్లెట్. 15 రోజుల తర్వాత ఏమైంది? లోపల పిల్ల ఏర్పడింది. 21 రోజు ఆగితే పిల్ల బయటకు వచ్చేది. దాన్ని ఎవరు తినరు, పెద్ద కోడైతే తప్ప. అలాంటి కోడిగుడ్డు ఎలా పిల్ల అయిందంటే దేవుడు పొదిగాడు. పొదిగాడు అంటే అర్థం ఏంటి తెలుసా? పోరాడాడు. దేవుడు పోరాడాడు, చీకటితో పోరాడాడు, అగాధ జలాలు, మరణముతో పోరాడాడు. పోరాడిన తర్వాత ఏమన్నాడు? వెలుగు కలుగుగాక. వెలుగు కలిగింది. కనుక మన దేవుడు అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాడు. సాతానుడు పాడు చేస్తూనే ఉన్నాడు, దేవుడు కడుతూనే ఉన్నాడు. దేవుడు కడుతుంటే సాతానుడు పడగొడుతూనే ఉన్నాడు. దేవుడు మానుకోలా, దేవుడు కడుతూనే ఉన్నాడు. అవును, నా జీవితాన్ని దేవుడు ఇప్పటికీ కడుతూనే ఉన్నాడు. సాతానుడు పాడు చేయాలనుకుంటున్నాడు, నా దేవుడు కడుతున్నాడు. అలాగే సంఘాన్ని సాతానుడు పాడు చేయాలనుకుంటున్నాడు, నా దేవుడు కడుతున్నాడు. మీ కుటుంబాలను సాతానుడు పాడు చేయాలనుకుంటున్నాడు, దేవుడు కడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చేస్తున్నాడు? పోరాడుతూ ఉన్నాడు. అందుకే జీవితం అనేది ఒక పోరాటం. నువ్వు దేన్నైనా తీసుకో, జీవం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. జీవం ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుంది. అది పోరాడుతుంది, అది ఎదుగుతుంది. అది పోరాడుతుంది, గెలుస్తుంది. పోరాటం లేదు అంటే గెలుపు లేదు. విత్తనం భూమిలో పడగానే పోరాటం మొదలెట్టింది.
నన్ను భూమిలో పడేశారు, నేను లేవాలి. పోరాడుతుంది. మొక్క బయటకు వస్తుంది. మొక్క బయటకు రాగానే కింద వ్రేళ్ళు పోరాడుతూ ఉంటాయి. ఎందుకు? మొక్క ఎదగాలంటే కింద పోరాడాలి. అది పోరాడుతూనే ఉంటుంది. కింద బండ అడ్డం వచ్చింది అనుకోండి, ప్రయత్నం చేస్తుంది బండలో దూరటానికి. వ్రేళ్ళు దూరవు కదా, ఏం చేస్తాయి? పక్కమటి జరుక్కుంటూ వెళ్ళి దాని కిందకు దూరతాయి. కిందకు దూరిన తర్వాత మరలా కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వాస్తవంగా ఈ మొక్కను పీకటం చాలా కష్టం. ఏం జరిగింది? ఆ వ్రేళ్ళు బండను గట్టిగా పట్టుకున్నాయి. అసలు ఆ బండ లేకపోతే మొక్క తొందరగా లోపలికి వెళ్ళేది. వ్రేళ్ళు మొక్క పీకటం కూడా తొందరగా వచ్చేసేది. ఇది పోరాడి ఏం చేసింది? దాన్ని పెనేసుకుపోయింది. ఇక ఇప్పుడు రావటం కష్టం. ఈ చెట్టును పడగొట్టడం కూడా కష్టమే. కారణం ఏంటంటే అది ఎక్కువగా పోరాడింది, ఎక్కువగా చచ్చుకుపోయింది, ఎక్కువగా ఎదిగింది. కనుక పోరాటం దేవుడు జీవితంలో ఒక భాగంగా ఎందుకు పెట్టాడంటే మనం ఎదగటానికి. అందుకే బర్క్మెన్స్ గారు ఒక పాట రాశాడు, జీవితం అంటే పోరాటం అని. ఆకుమర్తి జ్ఞానేలు గారు కూడా ఒక పాట రాశాడు, జీవితం అంటే పోరాటం ఏదో ఎరుగని ఆరాటం. ఆయన రిథమెటిక్గా రాశాడు. కానీ బర్క్మెన్స్ గారు చాలా అద్భుతంగా రాశాడు, జీవితం పోరాటం, అయితే మంచి పోరాటం. మన పోరాటం మంచి పోరాటం. ఎందుకంటే ఇది జీవపు పోరాటం, మనం ఎదిగే పోరాటం, మేలు పొందే పోరాటం. కారణం, నేను దేవుడు నా పక్షంగా నిలబడి ఉన్నాడు, నన్ను పోరాడమంటున్నాడు. గెలిపించేవాడు ఎవరు? దేవుడు. కాబట్టి ఇక్కడ చదివిన లేఖనంలో దేవుడు ఒక వ్యక్తి పేరు మార్చేశాడు. ఏం పేరు మార్చాడు చూడండి, 28వ వచనం మరలా చదువుదాం. నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడువాడు. ఇప్పుడు 35 అధ్యాయంలోకి రండి. 35:9 యాకోబు పద్దనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఏమన్నాడు? ముందు నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. ఇశ్రాయేల్, ఏల్ అంటే దేవుడని, ఏల్. అందుకే ఎలీమెలెక్, ఎల్ షద్దాయ్, ఎల్ ఒలాం, ఎలోహిం, ఈ పదాలు ఏల్ అంటే. అందుకే ఈ క్రిస్టియన్ నేమ్స్లో కూడా ఏల్ అని కలిసిందంటే దేవుడు అని అర్థం. ఏలియా, ఎలైషా, అలాగే దేవుడి యొక్క ఎలోహిం దేవుని పేరు అది. కనుక ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడువాడు. ఎవరితో పోరాడేవాడు? అసలు దేవుడు ఎందుకు పేరు మార్చాడంటే ఈ వ్యక్తికి, నువ్వు దేవునితో పోరాడేవాడు. ఇక మీదట నువ్వు దేవునితోనే పోరాడాలి, నాతోనే పోరాడాలి. యాకోబు, నువ్వు మోసగాడు అయిన నీవు మనుషులతో పోరాడుతూ వచ్చావు. మనుషులతో పోరాడినప్పుడు నీకు నష్టం ఎక్కువ కలిగింది, కష్టం ఎక్కువ వచ్చింది. అయినా నువ్వు మనుషుల్ని గెలిచావు. ఎలా గెలిచాడు మనుషుల్ని? వాస్తవంగా యాకోబు ఎవరిది అపహరించలా. యాకోబునే కష్టపెట్టినటువంటి వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ మామ కూతుర్నిస్తానని చెప్పి మోసం చేశాడు, లేయానిచ్చాడు. లేయా అంటే తనకు వాస్తవంగా ఇష్టం లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ అతను మామతో ఏం చెప్పాడు? నేను 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను, నీ కూతుర్ని ఇవ్వమన్నాడు. కపటంగా అతను ఏమన్నాడు? నా కూతుర్ని ఇస్తానన్నాడు. కానీ యాకోబు చిన్నమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసు, కానీ దాన్ని కప్పిపెట్టాడు. నా కూతుర్ని ఇస్తానన్నాడు. యాకోబు ఏమనుకున్నాడు? కూతుర్నంటే నేను ప్రేమించి అమ్మాయిని ఇస్తాడు కదా అనుకుంటున్నాడు యాకోబు. పెళ్ళైపోయింది. తెల్లారి చూస్తే లేయా, ఇదేంటి మామ నన్ను మోసం చేశావు, నేను ప్రేమించింది ఎవరిని? నీ చిన్న కూతుర్ని కదా, నువ్వు పెద్ద అమ్మాయిని ఎందుకు ఇచ్చావు? మోసం చేశాడు.
పారిపోయాడా యాకోబు? పారిపోలా. మామతో మామ అన్నాడు, సరే నువ్వు చిన్నమ్మాయిని 7 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావు నాకు తెలుసు, ఇస్తా, మరలా నువ్వు నాకు 7 సంవత్సరాలు కొలువు చేయాలన్నాడు. చేస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? రాహేలు దక్కే అంతవరకు నేను పోరాడతా, నేను చేస్తా. ఎందుకంటే నా తండ్రి నీ కూతుర్లోనే ఒక అమ్మాయిని చేసుకోమన్నాడు. ఎందుకు చేసుకోవాలి? నువ్వే నా బంధువి, మిగిలినటువంటి వారందరూ అన్యులు, నేను ఇంకెవరిని చేసుకోవడానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే అది నా తండ్రి ఆజ్ఞ. నీ రక్త సంబంధంలోనే చేసుకోమన్నాడు. నేను వచ్చాను ఇక్కడికి, నీ కూతుర్ని చూశాను, నువ్వు మోసం చేశావు, నేను విడిచిపెడతాను అనుకుంటున్నావా? నేను మరలా చేస్తా. సో యాకోబు మామను మోసం చేయలా, మామను కష్టపెట్టలా, తన భార్య కొరకు మరలా కష్టపడ్డాడు. పోరాటం అంటే అందరిని తిడతాం, కొడతాం, మోసం చేయటం కాదు. నేను ఎలాగైనా నిలబడతాను. ఇప్పుడు నీకు ఒక పొలం ఉంది, ఆ పొలంలో పంట వేసావు, శత్రువు వచ్చి కోసుకుపోయాడు, లేకపోతే ఏదో చేశాడు, పోతే పోయింది అంట అనుకుంటావా? మరలా పోరాడు, ఆ మొక్కలను పీకిపడేయి, మరలా పంటేయి, నువ్వు గెలుస్తావు. హల్లెలూయ. అది పోరాటం. వీడు మరలా వేసాడేంటి పంట? అవును, అది నా భూమి, నాకు పంట కావాలి, నా బిడ్డలకు ఆహారం కావాలి, నేను మరలా వేస్తాను. అలాగే నువ్వు ఓడిపోయావు జీవితంలో, లేక ఎగ్జామ్ రాసావు, డిఎస్సి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు, అయిపోయింది అనుకోవద్దు, నేను మరలా రాస్తాను. నాకేం కావాలి? ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి. మా అమ్మగారు ఒక ఉద్యోగం కొరకు అప్లై చేసింది, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అని. అది మచిలీపట్నం, మా ఊరికి 30 కిలోమీటర్ల దూరం. అంత దూరం అప్పట్లో బస్సులు తక్కువ ఉండి కొంత దూరం నడిచి వెళ్ళాలి. నడుచుకుంటూ అక్కడ వరకు నడిచి వెళ్ళి బస్సు ఎక్కి ప్రతి 2 నెలలకు ఒకసారి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి నా పేరు ఏమైంది సార్ అని అడిగేది. ఒకసారి మా మామయ్య అన్నాడు, చిట్టి చిట్టి అంటాడు, చిట్టి ఉద్యోగం రాదే, నీకు ఎందుకు వస్తుంది, నువ్వేమన్నా చదువుకున్నావా? లేదు, చదువు రాని వాళ్ళకు కూడా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, నాకు ఆ ఉద్యోగం వస్తుంది. ఎట్లయితే మా అమ్మ ఉద్యోగం సంపాదించింది. హల్లెలూయా. చనిపోయే వరకు ఇంకా చనిపోతాను 2 సంవత్సరాల ముందు వరకు జాబ్ చేసింది. ఎందుకంటే అప్పుడు వయసు పెద్దదే కానీ సర్టిఫికేట్లు లేవు కదా, మామూలుగా రాశారు. అంటే సుమారుగా 70 సంవత్సరాల వరకు జాబ్ చేసింది మా అమ్మ, తన 70 సంవత్సరాల వరకు. ఎలా సాధించింది? ఎస్ఐ అన్నాడు, ఒక ఎదవరాలు అన్యాయస్తుల న్యాయాధిపతికి దగ్గరికి వెళ్ళింది, వాడిసిగిపోయాడు, చివరికి న్యాయం తీర్చాడు. కారణం ఆమె ఏం చేసింది? పోరాడింది. యాకోబు పోరాడాడు. ఎట్లయితే రాహేలుతో పెళ్ళైపోయింది. రాహేలుతో పెళ్ళవగానే ఇంకొక సమస్య వస్తుంది. సమస్యలు ఎప్పుడూ పోవండి. ఇంకో సమస్య ఏంటి? పిల్లలు పుట్టారు. ఎంతమంది పుట్టారు? లేయాకు కొంతమంది పుట్టారు, అప్పటికే రాహేలుకి పుట్టారు. ఈ రాహేలును లేయా కొట్లాట్లు అక్క చెల్లెళ్ళే, కానీ పెళ్ళి అవ్వగానే సవతలు అవుతారు కదా, సవతంటే పోరాడుకునేవాళ్ళు ఇద్దరు. వాళ్ళిద్దరూ పోరాడుకుని 2 ఉపపత్తులను ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు పిల్లలు? మొత్తం 10 మంది పిల్లలు పుట్టారు అప్పటికే. ఇంకా యోసేపు పుట్ల, బెన్యామీను పుట్ల, దీనా కూడా పుట్టింది. 11 మంది పిల్లలు అయిపోయారు. లోపల ఆలోచన, ఎలాగూ ఈ భార్యల కొరకే 14 సంవత్సరాలు మా మామకు ఉచితంగా కొలువు చేశానే, ఈ కాలంలో అయితే ఏం చేసేవాళ్ళు? నాకు 2 కొడుకులు ఉన్నారు, కట్నం వస్తుందిలే అనుకుంటారు. ఆ కాలంలో కట్నం ఈయన వారు ఎదురిచ్చారు వీళ్ళు 14 సంవత్సరాలు. అయితే ఒక ఆనందం, నా భార్యలను నేను కష్టపడి సంపాదించుకున్నాను, పోరాడి సంపాదించుకున్నాను. హల్లెలూయా. ఈ కాల పిల్లలేంటి? అందుకే కదా భార్య ఏమంటుంది, నేను కట్నం తెచ్చాను, నన్ను నా మాట అనకపోతే ఊరుకోను, ఇది నా బండి, నువ్వు ఎవరిని ఎక్కించుకున్నావు చంపేస్తానంటది. ఏ బండి? ఎవరి బండి ఇది? ఎవరు కొనిపెట్టారు ఈ బండి? మామ కొని పెట్టాడు కదా. ఎవరినో ఒక ఆయన
ఒకసారి ఏదో జరిగింది, మా మీద లిఫ్ట్ ఇచ్చాడంట, ఆమె చూసింది, రాగానే పెట్రోల్ పోసి తగలబెట్టేసింది బండిని. ఏంటంటే, నువ్వు లిఫ్ట్ ఎందుకు ఇచ్చావు, ఇది నా బండి. సరే, నేను కూర్చునే బండి కాదు, నా బండి, నా నాన్న కొని పెట్టాడు నీకు. ఒకవేళ రాహేల్ అలా అనడానికి ఏమన్నా అధికారం ఉందా? రాహేల్ అనుకుని ఉంటుంది, నేనంటే ఎంత ప్రేమ మా ఆయనకి, 14 సంవత్సరాలు నా కొరకు కష్టపడ్డాడు, ఇంకా అట్లాంటి భార్య ఎక్కడ ఇడిచిపోద్దండి? ఇడిచిపోద్దా? ఒకవేళ దాని కోపం వచ్చినా మనసులో ఏమనుకుంటుంది, మా ఆయన నా కొరకు ఎంత కష్టపడతాడో, కష్టపడి మా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. పురుషులారా, నీ భార్యకి నీ మీద అమితమైన ప్రేమ కలగాలంటే నువ్వేం చేయాలి? పుట్టింటికి పంపొద్దు, వద్దు, మనమే కొందాం, నేను కష్టపడతా నీ కొరకు. నీ భార్యతో ఆ మాట నువ్వు చెబితే ఆమె ఎంత ఉప్పొంగిపోద్దో. నువ్వు పోరాడి గెలవాలి. పోరాడి గెలిచాడు. ఇంకో కొడుకు పుట్టాడు యోసేపు. ఇంకెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఊరికి. అంతలోకి మామ అన్నాడు, ఏమీ లేకుండా ఎట్టెళ్తావయ్యా? మామ కన్నింగా మాట్లాడాడు. ఏమని? నువ్వు నాకు పని చేసి పెట్టు, నువ్వు సంపాదించుకో, నా దగ్గరే సంపాదించుకో. మామ, సరే, నేను ఇంకా ఒక 6 సంవత్సరాలు కొలువు చేస్తాను నీకు. నువ్వు నాకు ఇలాంటి జీతం ఇవ్వద్దు, నేనే చెబితే ఏం జీతం ఇవ్వాలో. పొడలైనా మచ్చలైనా కలిగినవి నాకు జీతం, కావాలంటే పరీక్షించుకో. మామ అనుకుంటున్నాడు, వీడు తిక్కలోడు కాకపోతే కూతురు కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు, ఇంకొక 6 సంవత్సరాలు చేస్తానన్నాడు, ఈ నెట్టైన మంచిగా దోసుకోవచ్చు అనుకుంటున్నాడు మామ. కానీ యాకోబు దేవుణ్ణి ఎరిగిన వాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు. దేవునికి ప్రార్థిస్తున్నాడు రాత్రిపూట, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నువ్వు వాగ్దానం చేసావు నన్ను దీవిస్తానని, నన్ను దీవించు. ఒక పక్క మామతో పోరాడుతున్నాడు, ఇంకొక పక్క ఎవరితో పోరాడుతున్నాడు? దేవునితో పోరాడుతున్నాడు. ఒక పక్క మామ మోసాన్ని గమనిస్తున్నాడు, వీడు మోసం చేస్తున్నాడు, నన్ను ఎలా ఎదిరించాలనుకోవట్లా, నేను ఎలా బాగుపడాలి, ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి. సో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక ఆలోచన వచ్చింది బుర్రలోకి. గొర్రెలు చూలు కట్టేటప్పుడు మనకి మైండ్ ఎప్పుడు కూడా ఒక పిక్చర్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఏ వస్తువునైనా పిక్చర్ రూపంలో గుర్తుపెట్టుకుంటాం. మనకి రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది. ఎడమ బ్రెయిన్, మీరు చూడండి, ఎప్పుడైనా ఈ వాల్నట్ ఎప్పుడైనా చూసారా? వాల్నట్ని పగలగొట్టండి. వాల్నట్ ఎట్టుంటుందని మన మెదడులాగా ఉంటుంది, అచ్చం మెదడులాగానే ఉంటుంది. 2 భాగాలుగా ఉంటుంది అది. అలాగే మన బ్రెయిన్ 2 భాగాలుగా ఉంటుంది. అసలు మనం ఒక వస్తువుని ఎలా గుర్తుపెట్టుకుంటాం? పిక్చర్ రూపంలో గుర్తుపెట్టుకుంటాం, అక్షరాల రూపంలో గుర్తుపెట్టుకోం. సపోజ్ ఏనుగు అన్న, ఏనుగు అనగానే మీకు ఏం గుర్తొచ్చింది? ఏనుగు 3 అక్షరాలు గుర్తొచ్చినాయా? లేదు. ఏం గుర్తొచ్చింది? అదిగో ఏనుగు అన్నాను అనుకోండి, మీరు ఎవరు వెనక్కి తిరిగి చూడరు. అదిగో ఎలుక అన్నాను అనుకోండి, ఎలుక అనగానే ఏలుక 3 అక్షరాలు గుర్తొచ్చినాయి మీకు? లేదు. ఏం గుర్తొచ్చింది? ఎలుక గుర్తొచ్చింది. అంటే మనము ప్రతిదాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? పిక్చర్ రూపంలో గుర్తుపెట్టుకుంటాం. అందుకని గర్భంలో బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు నువ్వు దేని మీద ఎక్కువ మనసు పెడతా ఉంటావో ఆ బొమ్మ లోపల తయారైద్దంట. ఇది సైంటిఫికల్గా ప్రూవ్డ్. ఆ కాలంలోనే యాకోబుకి తెలిసి ఈ సంగతి. యాకోబు ఏం చేశాడంటే, సోళ్ళు తెచ్చాడు, వాడికి తోళ్ళు ఒలిచాడు. ఆ తోళ్ళు ఒలిచినప్పుడే సారలు అవుతాయి అన్నమాట. వాటిని నీళ్ళలో పెట్టాడు లైన్గా. గొర్రెలు నీళ్లు తాగేటప్పుడు ఇట్లా చూస్తాయి, ముందుకి ఇలా చూస్తాయి. అవి తాగుతూ ఆ నీళ్ళ చూస్తూ ఉన్న కాలంలో అవి చూలు కట్టినాయి. ఆ సూలు కట్టినప్పుడు లోపల పిల్లలు ఎలాంటి పుట్టినాయి అంటే మచ్చలు, సారలు. అదే నాకు జీతం కావాలన్నాడు. ఎలా చెప్పాడు? మామ నన్ను ఇలా మోసం చేస్తున్నాడు, నేను ఎలాగీ మోసం నుంచి బయటపడాలి. మామని ఎదిరిస్తే ఉన్నాయన్నీ లాక్కుని పంపిస్తాడు. కొన్నిసార్లు చిన్నప్పుడు మా అమ్మ ఒక సామెత చెప్పేది, కాదురా కంచి మీద బట్ట పడిందని పీకుతారా? కంచి మీద బట్ట పడితే ఏం చేయాలి?
నెమ్మదిగా తీసుకోవాలి. అని పీకేవనుకో ఏమైంది? కంచికేం సమస్య లేదు, నీ బట్టకే సమస్య. కాబట్టి నాయన, బురదలో కాలేసావు, శుభ్రంగా కడుక్కోరా, బురదలో అట్టగా ఉండొద్దు. కాబట్టి ఇరుక్కున్నావు, తండ్రి మాట మీదే వచ్చావు, మామ కూతుర్నే పెళ్లి చేసుకొని పట్టుదలతో ఉన్నావు. ఎందుకంటే తండ్రి ఆజ్ఞ అది. మామేమో నిన్ను మోసం చేశాడు, 7 సంవత్సరాలు కొలువు చేశావు. ఇక పెళ్ళి ఎంత ఆనందంగా ఉండుంటాడో పాపం. 7 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్న అమ్మాయిని పెళ్ళంటే ఎంతగా ఆనందంగా ఉండుంటుందండి. బ్రహ్మాండంగా తాళి కట్టేశాడు. తెల్లారి చూసేసరికి లేయా, ఏమి కర్మ ఇది. అయినా నేను వెళ్ళను వెనక్కి, నేను పోరాడతా. మరలా పోరాడాడు. ఇప్పుడు మళ్ళీ మోసం చేస్తానని చూస్తున్నాడు. ఈసారి నేను మోసపోను. ఏం చేస్తాను? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఇది లాభానికి అర్థం కావట్లా. జీతం ఇవ్వు మామ అన్నాడు. ఇంకా జీతం ఏంటి, అన్నీ ఎట్ట పుడుతుంది అసలు నాకు అర్థం కావట్లేదు, నువ్వేం చేస్తున్నావు? ఒకరోజు భార్యలు వచ్చారు. భార్యలు అన్నాడు, దేవుడు నాకు కనపడ్డాడు, దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఇదిగో గొర్రెలను దాటుతున్నటువంటి పొట్టేళ్ళన్నీ కూడా సారలైనను మత్సలైనను. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఈ గొర్రెలు, చూలు కొడుతున్నటువంటి గొర్రెలు ఆ జంగిసాలి సువ్వలను ఇలా చూడటాన్ని బట్టి కాదు, ఇప్పుడు అలా చూడటాన్ని బట్టి ఇదే. కానీ అది మానవ రీత్యా. దేవుడు ఏమన్నాడు? గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళు మత్సలైనను సారలైనను గలవి. కాబట్టి ఇక్కడ అద్భుతం జరుగుతుంది. ఇవి దాన్ని చూసినందుకు కాదు, భౌతిక లోకంలో జరగటల్లా, ఆత్మలోకంలో జరుగుతుంది. ఆత్మలోకంలో ఎందుకు జరుగుతుంది? నువ్వు నాకు మొర్ర పెడుతున్నావు కదా, నువ్వు నాకు ప్రార్థిస్తున్నావు కదా, కాబట్టి భౌతిక లోకంలో అద్భుతం జరుగుతుంది. నువ్వు ఆత్మలోకంలో మాట్లాడుతున్నావు. కాబట్టి ఈ పొట్టేళ్ళు వాస్తవంగా దాడుతున్న పొట్టేళ్ళు నల్లయే, మచ్చలు కలిగినవి కాదు. కానీ అది దేవుని అద్భుతం. యాకోబు, మీ మామ నీకు చేసిన మోసాన్ని నేను చూశా. మీ మామ చేతిలో నువ్వు మోసపోతున్నావు. ఆ మోసగాడి చేతుల్లో నుంచి నేను నిన్ను విడిపించడానికి వచ్చాను. ఎందుకంటే నీ మామని నువ్వు నష్టపరచటలా, నువ్వు నిలబడి పోరాడుతున్నావు గెలవటానికి. హల్లెలూయా. ఈరోజున ఎంతమంది నిలబడి పోరాడుతున్నారు? 10th క్లాస్ ఫెయిల్ అయ్యామంటే అయిపోయింది. ఏం చదువుతున్నామంటే 10th ఫెయిల్ అయ్యాను సార్. ఫెయిల్ అయ్యావు, ఏమైంది? ఇప్పుడు కట్టు, గెలుస్తావుగా. కొంతమంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను, ఫెయిల్ అయ్యావు, పోరాడు, గెలుస్తావు. అంటే నీకు ఒక గురి లేదా? ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలని బయలుదేరావు, మధ్యలో బస్సు ఆగిపోయింది, ట్రబుల్ ఇచ్చింది అన్నారు. ఏం చేస్తావు? బాగు చేసే వరకు కూర్చుంటావా కారులో, బస్సులో? దిగే కారు, బస్సు, వేరే బస్సు పట్టుకో, వెళ్ళిపో. ఎందుకు? నువ్వు అక్కడికి వెళ్ళాలి కదా. నువ్వు బయలుదేరింది ఎందుకు? మధ్యలో ఆగిపోవటానికా? కాదు. ఒకసారి నేను హైదరాబాద్ బయలుదేరా, కారు యాక్సిడెంట్ అయింది మధ్యలో, కర్నూలులో. తెల్లారి నేను టీచింగ్కి వెళ్ళాలి, బైబిల్ కాలేజ్ ఓపెనింగ్, వదిలిపెట్టేసే కారు అక్కడే. ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి వచ్చాడు ఆయన, బాబురావు గారు, బ్రదర్ మీరు ఇక్కడ చూస్తూ ఉండండి, సుధాకర్ వస్తాడు, మా చర్చి అబ్బాయి, కారు తీసుకెళ్తాడు. ఇంక నేను వాళ్ళిద్దరికి అప్పగించేసా. నేనైతే వెళ్ళిపోయా. ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళవలసిన గమ్యం అది. కాబట్టి నువ్వు అమ్మ నాన్న ఎందుకు చదివించారు నిన్ను? ఏదో టీచర్వో డాక్టర్వో ఇంజనీరు అవ్వాలని కదా. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యావు, ఓకే, నో ప్రాబ్లం, నేను మరలా పోరాడతా. హల్లెలూయా. మరలా పోరాడతా, నేను ఓడిపోను. నువ్వు ఎప్పుడు ఓడిపోయినట్టు? మరలా ప్రయత్నించకపోతే ఓడిపోయినట్టు. గెలుస్తావు నువ్వు, నేను గెలుస్తాను. యాకోబు గెలిచాడు. చివరికి ఏమైపోయింది తెలుసా? మామ గొర్రెలన్నీ ఈయనకి అయిపోయినాయి. ఎంత మందంటే అసలు చూడండి, ఆయన మంద ఎంత ఉందో చూద్దాం ఒక్కసారి. 32వ అధ్యాయం
13వ వచనం. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యని ఏశావు కొరకు ఒక కానుకను. ఇప్పుడు మనం ఒక కానుక ఎప్పుడు ఇస్తామండి? ఇప్పుడు మీకు 100 బస్తాలు పండి అనుకోండి, ఒక అర్ధ మూట ఎవరికైనా ఇస్తారు, అంతే కదా? లేదా ఒక బస్తా ఇస్తారు ఎవరికైనా, ఒక కానుక. ఇప్పుడు నీకు ఎన్ని మిగిలినాయి? 99 బస్తాలు మిగిలినాయి. ఈయన వాళ్ళ అన్నకి ఏం పంపించాడంట? ఒక కానుక పంపించాడు. ఆ ఒక కానుక ఎంత పెద్దదో చూడండి. అనగా ఎంత బాగుంది పదం కూడా. ఒక కానుక అనగా 200 మేకలను. ఒక్క కానుక ఎంత? 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడి. ఏంటి ఇవన్నీ? ఇదంతా మనం అనుకుంటాం కదా, ఆ రాజుగారు కొంచెం అట్ట దులిపితే చాలు నా మీద చెయ్యి. ఏ రాజుగారు చెయ్యి దులిపితే ఎంత దులుపుతాడు? ఆ పూర్వకాలం దాంట్లో ఎండి నాణ్యాలు, బంగారపు నాణ్యాలు ఉన్నటువంటి పట్టుకెళ్ళేవాళ్ళు, వజ్రాలు. ఏదైనా ఆయనకి ఆనందం కలిగిందనుకో రాజుగారికి, ఒక మూట అట్లా ఇచ్చినవాడు. ఆ మూట ఉంటే చాలు, మనమంతా బతికిపోతాం. ఇప్పుడు ఇన్ని గొర్రెలు ఒక కానుకంటే ఈయనకి ఎంత ఉంటుంది చెప్పండి? ఎలా సంపాదించాడు? అది ఎలా సంపాదించాడు? మనుషులతో పోరాడాడు. అంటే అక్కడ మనుషులతో పోరాటం అంటే అర్థం ఏంటి? మనుషులను కొల్లగొట్టాడా? మనుషులను మోసం చేశాడా? కాదు. మనుషులు తను మోసం చేస్తున్నప్పుడు, మనుషులు తను ఎదురిస్తున్నప్పుడు, తను నాశనం చేయాలనుకున్నప్పుడు పారిపోలా, నిలబడి పోరాడాడు. హల్లెలూయా. మీరు ఎవరినైనా తీసుకోండి, దైవ గ్రంథంలో కానీ ఎక్కడైనా, జీవితంలో పైకి వచ్చినటువంటి వారు ఎవరంటే పోరాడిన వారే. తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదు, కొన్నిసార్లు పోరాడాడు. బిడ్డలు పోరాడు, నిలబడ్డారు. మా నాన్న మంచిగా చదువుకోలేకపోయాడు, నేను చదవాలి. తల్లిదండ్రులారా, బిడ్డల కొరకు పోరాడాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు మనుష్యులతో పోరాడి గెలిచితివి. ఇప్పుడు సమస్య వచ్చి పడింది. ఏంటా సమస్య? అన్న చంపడానికి వస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఒక కానుకే ఎంత ఉంటే ఈయనకున్న ఆస్తి ఎంత? ఈ ఆస్తి అంతా దోచుకుపోతాడు ఒకడు. పోకూడదు. ఎందుకు పోకూడదు? మనం ఏమనుకుంటాం? పోతే పోయింది అనుకుంటాం. పోతే ఎలా? నేనేం చావను, నేను చేస్తాను, నా బిడ్డలు ఉన్నారుగా. ఇప్పుడు ఒకడు అనుకున్నాడు, ఏశావు ఏమనుకున్నాడు? ఇక చచ్చే నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం అని యాకోబుకి అమ్మేశాడు. యాకోబుకి ఎందుకు జ్యేష్ఠత్వం కావాలి? నా కొరకే కాదు, నా బిడ్డల కొరకు. నేను నా బిడ్డల్ని అనాథలుగా విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మా అన్న వస్తున్నాడు, సంపాదించాను, వాడు నన్ను చంపేస్తాడు గ్యారంటీగా. నా భార్యలను చెరబట్టేస్తాడు, నా బిడ్డలను చెరపట్టేస్తాడు. ఒకవేళ నా బిడ్డలనే కొంతమందిని చంపేస్తాడు, కొంతమంది దాసులుగా తీసుకుపోతాడు, నా ఆస్తిని దోసుకుంటాడు. అయిపోయింది నా పని. మనం ఏం చేస్తాం? చిన్న సమస్య వస్తే ఎడుతాం, చిన్న సమస్య వస్తే పారిపోతాం. పోరాడు. ఏం పోరాటం అంటే ఏంటి? మోసం చేయటమో కాదు. యాకోబు ఒక్కడే మిగిలిపోయి దేవునితో పోరాడాడు. ఏమని పోరాడాడు చూడండి. ఇది ఒకటి చదివి ముగిద్దాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. ఇక్కడ అసలు దేవుడు ఏం చెబుతున్నాడంటే, యాకోబు యొక్క మనుమడు ఎఫ్రాయిం ఏం చేశాడు? ఓడిపోతున్నాడు, పారిపోతున్నాడు. దేవుడు అన్నాడు చూడండి 12వ వచనం, ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. తూర్పు గాలి పోతానే ఉంటుంది, దాని వెనకాల పడితే ఏముంటుంది లాభం? దేవుడు ఏం చెబుతున్నాడంటే, యాకోబేమో దేవునితో పోరాడాడు, ఎఫ్రాయిమేమో పోరాడలేక పారిపోతున్నాడు. అది మీ నాన్న దేవునితో పోరాడాడు, గెలిచాడు. మీ తాత దేవునితో పోరాడాడు, గెలిచాడు. మరి నువ్వెందుకు పారిపోతున్నావు? నీ తండ్రిని గెలిపించిన నేనున్నానుగా, మిమ్మల్ని కాపాడిన దేవుడిని నేనున్నానుగా, పారిపోతున్నావేంటి? నాతో పోరాడు,
మీ తండ్రి నాతో పోరాడాడు. దేవునితో పోరాడేవాడు గెలుస్తాడండి. హల్లెలూయా. నమ్మండి. ఎందుకో తెలుసా? దేవుడు ఎప్పుడూ గెలిపిస్తాడు. ఆయన నీ తండ్రి. నువ్వు పారిపోతే దేవుడు గెలిపించడు. నువ్వు దేవునితో ఉపవాసం ఉండు, ప్రార్థించు. దేవా ఒక్కడే మిగిలిపోయాడు, మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఇదంతా దేవుడు నాకు అప్పగించినటువంటి సంపద, బిడ్డలు, భార్యలు, ఇది పోవటానికి వీల్లేదు. నేను దేవునితోనే పోరాడతాను. పోరాడాడు. అదే దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. ఎఫ్రాయిము గురించి దేవుడు ఏమన్నాడంటే, ఎఫ్రాయిము గాలిని మొమ్మేస్తున్నాడు, తూర్పు గాలిని వెంటాడుతున్నాడు. తండ్రి ఏమో నాతో పోరాడి గెలిచాడు, మనువుడేమో పారిపోతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. దేవుడితో పోరాడినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. హల్లెలూయా. ఎవరితో ఇక్కడ మాట్లాడింది? యాకోబుతోనా? యాకోబు బిడ్డలతోనా? యాకోబుతో మాట్లాడింది. కానీ దేవుడు ఏమన్నాడు? మనతో మాట్లాడిన. అంటే అర్థం ఏంటంటే, మన తండ్రి పోరాడినప్పుడు దేవుడు ప్రత్యక్షమై యాకోబును దీవించాడు, యాకోబుకు వాగ్దానాలు చేశాడు. యాకోబుకు చేసిన వాగ్దానాలన్నీ యాకోబు బిడ్డలందరికీ సంబంధించినవి. అంటే నువ్వు గెలిస్తే నీ బిడ్డలు గెలిచినట్టే, నిన్ను దేవుడు దీవిస్తే ఆ బిడ్డలు దీవించబడినట్టే. ఎందుకంటే నీ ఆస్తికి వారసులు నీ బిడ్డలు, నీ ఆశీర్వాదాలకు వారసులు నీ బిడ్డలు. దేవుని నుంచి నువ్వు పొందుకునేటువంటి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేది నీ బిడ్డలు. అందుకే ఏమన్నాడు? మనతో. బైబిల్ ఎంత అద్భుత గ్రంథమో కదా. మనతో మాట్లాడాను అంటే అర్థం ఏంటి? ఈ రోజున మనం ఇలాగ ఉండామంటే అర్థం మన తండ్రి పోరాడాడు. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి 5వ వచనం, యెహోవా అని, సైన్యములకు అధిపతి యెహోవా అని. ఎంత బాగుందో పేరు. మన దేవుడు ఎవరు? పోరాడే దేవుడు. 6వ వచనం, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. అంటే ఎఫ్రాయిం ఏమన్నాడు? ఎఫ్రాయిము నువ్వెందుకు పారిపోతున్నావు? నీ తండ్రి ఏమో నా యొద్దకు వచ్చి గెలిచాడు, నాతో పోరాడి గెలిచాడు, నా దగ్గర వాగ్దానాలు పొందుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అతని మనుమడవేమో పారిపోతున్నావు. తిరుగు, పోరాడు. దేవుడు కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెక్క నీ దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సమస్య ఇదొక్కటే గుర్తుంచుకో. సమస్యలు ఉన్నాయని పారిపోవద్దు. నువ్వు ఓడిపోలేదు. నేను ఓడిపోయానని ఎప్పుడో అనుకుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నేను ఓడిపోలేదు, నేను పోరాడుతూనే ఉన్నాను. అందుకే పోరాడే వారిని దేవుడు గెలిపించాడు. పోరాడేవారంటే దేవునికి ఇష్టం, పారిపోయేవారంటే దేవునికి ఇష్టం లేదు. సమస్యలు ఎప్పుడు ఉంటాయి. సాతానుడు ఎప్పుడు నిన్ను పాడు చేయాలనుకుంటాడు. నీ పట్ల దేవుని సంకల్పం నీకు తెలియదు. ఇప్పుడు ఆ సంకల్పం సాతానుడికి తెలుసు. అది నాశనం చేయాలని నువ్వు పారిపోయేటట్టు చేస్తాడు, ఓడిపోయేటట్టు చేస్తాడు. నువ్వు చెప్పు సాతానుతో, సాతాను నేను పోరాడతా. ఎందుకంటే నా దేవుడు పోరాడే దేవుడు, నన్ను గెలిపించే దేవుడు నా దేవుడు. తలలో వంచండి, ప్రార్థిస్తాం. హల్లెలూయా.